ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశమనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీం గజాననాయ నమః. ఓం శ్రీం గణాధీశాయ నమః. ఓం శ్రీ సచ్చిదానంద సమార్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై గురుదేవ దత్త. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి అక్కల్కోట స్వామి స్వామి సమర్థ. ఓం శ్రీ దత్తపంచకాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ప్రారంభం. ఇది శ్రీ సాయినాథుడు సశరీరంతో ఉన్నప్పుడు తను దాసగను చేత రాయించుకున్న ప్రత్యక్ష కల్పద్రుమం మూల గ్రంథం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఈ సద్గురు సాయినాథాయ నమః. ప్రథమంగా కార్యారంభమందు నిర్విఘ్న పరిసమాప్తి కొరకు ఇష్టదేవతానుగ్రహ ప్రాప్తికి మంగళాచరణం ఆచరించడం శిష్టాచారం. కారణం, మంగళాచరణ వలన సర్వ విఘ్నాల నివారణం, ఇష్టార్థ సిద్ధి, ప్రయోజనం కలుగుతుంది. మీ అందరికీ నా అభివందనాలు. మొదట తొలి పూజితులైన వక్రతుండ హేరంబమూర్తి, చతుర్దశ విద్యలకు అధిపతి, మంగళాకృతి గజముఖ గణపతి, నీకు వందనం. చతుర్దశ బోనాలు కాలబాలము నీ ఉదరం, అందుకే నిన్ను లంబోదరుడు అంటారు. హస్తమందు పదునైన పరశువును ధరించి నీవు భక్తుల విఘ్నాలను తొలగిస్తావు. ఓ విఘ్నతోపశమన గణనాథ గజానన, నీకు సాష్టాంగ నమస్కారం. నా వాక్కును అనుగ్రహించు. నీవు భక్తులకు సహాయకారివి. నీ సముఖంలో విఘ్నాలు నశిస్తాయి, దారిద్ర్యం నిలవదు. పవార్ణవాన్ని దాటడానికి నీవొక నౌకవు. అజ్ఞానాంధకారాన్ని తొలగించు జ్ఞానజ్యోతివి. నీ బుద్ధి సిద్ధులతో నన్ను కటాక్షించు. జయ జయ మూషిక వాహన, విఘ్నకానన నికృంతన, గిరిజానందన, మంగళవదన, నీకు నా అభివందనాలు. ఈ సాయియే గజానన గణపతి చేత పరశువును ధరించి విఘ్నకాననాలను విచ్ఛేదం చేసే బాలచంద్ర గజాననుడు, ఏకదంత గజకర్ణుడు. ఓ సర్వమంగళ మాంగళ్య లంబోదర గణాధీశ అభేద రూప సాయి సదయ, మమ్మ ఆత్మసుఖ నిలయానికి తీసుకుని వెళ్ళు. బ్రహ్మకుమారి చాతుర్య లహరి సరస్వతికి నా వందనం. ఆమె నా జిహ్వను హంసగా చేసుకుని దానిపై అధిష్ఠించినది. బ్రహ్మవీణ చేత పట్టుకొని నొసట కుంకుమ రేఖతో ధవళ వస్త్రాలను ధరించిన హంసవాహిని, నన్ను కరుణించు. జగన్మాత అయిన ఈ వాగ్దేవత అనుగ్రహం లేనిదే సారస్వత రచన సాగున. జగజ్జనని వేదమాత విద్యా విభవ గుణసరిత సమర్థ సాయి చరితామృతాన్ని నా ద్వారా అందరికీ పానం చేయించు. సాయియే భగవతి సరస్వతి ఓంకార వీణ చేత ధరించి భక్తులను ఉద్ధరించడానికి తమ చరిత్రను తామే గానం చేస్తున్నారు. సృష్టి స్థితి సంహారకులు, తత్వరథ స్తమో గుణాకరులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారాలు. సాయినాథ స్వప్రకాశ, నీవే మాకు గణాధీశుడవు, నీవే మా సద్గురువు. భక్తులను భావవాహిని దాటించే నౌకవు నీవే. పూర్వజన్మ సుకృతం లేనిది మీ చరణాల వద్ద ఆశ్రయం లభించదు. మా కులదైవం క్షీరసాగర నివాసి, సకల జనుల దుఃఖాలను నివారించే ఆదినారాయణకు నమస్కారం. పరశురాముడు సముద్రాన్ని జరిపినప్పుడు ఏర్పడిన నూతన భూభాగానికి కొంకణము అని పేరు. అక్కడే నారాయణుడు ప్రకటమయ్యాడు. నియమపూర్వకంగా జీవులను అంతర్యామిగా తమ కృపాకటాక్షాలతో సంరక్షిస్తున్నాడు. నేను వారి ప్రేరణకు అధీనుణ్ణి. గోత్రస్వామి భరద్వాజ ఋషీశ్వరునకు, ఋగ్వేద శాఖ శాఖల పూర్వీజులకు, ఆద్యగౌడ ద్విజులకు వందనాలు. అమరులు బ్రాహ్మణ పరబ్రహ్మావతారులైన యాజ్ఞవల్క్యాది యోగీశ్వరులు, భృగు, పరాశర, నారద, వేదవ్యాస, సనక సనందన సనత్కుమారులు, సుఖ సౌనక సూత్రకారులకు, విశ్వామిత్ర, వశిష్ఠ, వాల్మీకి, వామదేవ, జైమిని, వైశంపాయనాది నవయోగీంద్రాది మునుల చరణాలకు సాష్టాంగ వందనాలు. నివృత్తి, జ్ఞానేశ్వర, సోపాన, ముక్తాబాయి, ఏకనాథ, జనార్దన, తుకారాము, కాన్హ, నరహరి మొదలగు సాధు సత్పురుషులకు నమస్కారం. అందరినీ పేర్కొనుటకు అవకాశం లేదు కనుక అందరికీ నా ప్రణామాలను అర్పించి వారి ఆశీర్వచనాలను వేడుకుంటున్నాను. ఇక నా పితామహుడైన సదాశివునకు సంసారం అశాశ్వతమని బదరీ కేదారులో స్థిరపడిన పుణ్యమూర్తికి నమస్కారం. కంఠమందు రుద్రాక్షలు ధరించి సదాశివుని ఆరాధించు పితృదేవునికి వందనం.
ఆహారాతుల్లో కష్టపడి పోషించిన జన్మదాత మాతృమూర్తికి నమస్కారం. హరిస్మరణయందు నిరతురాలు కన్నతల్లిలా కష్టపడి పెంచిన మేనత్తకు పాదాభివందనం. ప్రేమతో నన్ను ప్రాణ సమానంగా చూచిన నా జ్యేష్ఠ సోదరునికి పాదాభివందనం. ఇక ఏకాగ్ర చిత్తులై శ్రవణం చేయాలని ప్రార్థిస్తూ శ్రోతలకు నమస్కారం. మీరు సావధానులై వింటేనే నా మనసుకు తృప్తి. గుణవంతులు చతురులు అయిన శ్రోతలు కథాశ్రవణమందు ఆతురులై ఉంటేనే వక్తకు ఉల్లాసం, ప్రసన్నత. మీరు శ్రద్ధగా వినకపోతే ఈ కథకు ప్రయోజనం లేదు. కనుక ప్రసన్న చిత్తులై శ్రవణం చేయండి మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నాకు ఉత్పత్తి జ్ఞానం లేదు. నేను గ్రంథపారాయణ గాని సత్కథా శ్రవణం గాని చేయలేదు. నా లోపాలు అవగుణాలు నాకు పూర్తిగా తెలుసు. అయినా గురువు మాట నిలబెట్టడానికి ఈ గ్రంథ రచనా ప్రయత్నం. మీ ఎదుట నేను దృఢ సమారుణ్ణి. నన్ను కరుణించి మీ హక్కును చేర్చుకోండి. ఇక బుద్ధి స్ఫురణదాత అయిన సద్గురుని స్మరించి త్రికరణ శుద్ధిగా వారి శరణుజొచ్చి భక్తితో వారి చరణాలకు నమస్కారం చేస్తాను. భోజన సమయంలో మధుర పదార్థం చివరు వడ్డించే విధంగా గురువందనంతో వందన సమర్పణ సమాప్తి చేస్తాను. ఓం నమో సద్గురుదేవ. నీవు చరచరాలకు విశ్రామ స్థానం, విశ్వమంతటికి అధిష్టానం అని వరేణ్యుడు శ్రీ గోవింద రఘునాథ దాబోల్కర్ ఉరఫ్ హేమాత్ పంతం అందరికీ విన్నవించుకుంటున్నాడు. పృథ్వీ, సప్తద్వీపాలు, నవఖండాలు, సప్త ఊర్ధ్వలోకాలు, సప్త అధోలోకాలను ప్రసవించిన హిరణ్య గర్భాండమే బ్రహ్మాండమని ప్రసిద్ధి. దీనిని అవ్యక్తం లేక మాయ అంటారు. సద్గురువు మాయకు అతీతంగా ఉంటారు. వారి మహిమను వర్ణించలేక వేదశాస్త్రాలు మౌనం వహించాయి. వారిని యుక్తి ప్రయుక్తులతో ప్రమాణాలతో తెలుసుకోలేం. కరుణాసింధు సమర్థ సద్గురు సాయినాథ వసంవేద్య సర్వాతీత అనాద్యానంత మీకు నమస్కారం. దృష్టికి ఏది కనిపించినా దేనితో మిమ్మల్ని పోల్చాలన్నా అంతటా మీరే. నాదనాద, సర్వోత్తమ, నిత్యానంద, పూర్ణకామ, స్వప్రకాశ, మంగళధామ, ఆత్మారామ, గురువర్య మీకు ప్రణామాలు. వేదశృతులు మీ స్తవనం చేయలేక మౌనం వహిస్తే మీ గురించి తెలపడానికి నా జ్ఞానం ఎంతటిది. జయ జయ సద్గురు కరుణాసాగర, జయ జయ గోదాతీర విహార, జయ జయ బ్రహ్మ విష్ణు మహేశ్వర రూప దత్తావతార మీకు నమస్కారం. సద్గురువు వినా బ్రహ్మ యొక్క బ్రహ్మతత్వం లేదు. అట్టి గురువుకు అనన్య శరణుజొచ్చి పంచప్రాణాలు అర్పించి శిరస్సుతో పాదాభివందనం, హస్తాలతో చరణసేవ, నయనాలతో గురుముఖావలోకనం, నాసికతో తీర్థాన్ని ఆగ్రాణం చెయ్యాలి. శ్రవణాలతో సాయి గుణగణాల శ్రవణం, మనసుతో సాయిమూర్తి ధ్యానం, చిత్తంతో అఖండ సాయి చింతన చేస్తే సంసార బంధనం తొలగిపోతుంది. తనువు, మనసు, ధనం సద్గురు చరణాలయందు సమర్పించి సద్గురు సేవలో ఆజన్మాంతము ఆయువును వెచ్చించాలి. గురునామం, గురు సహవాసం, గురు కృప మరియు గురుచరణ పాయసం, గురు మంత్రం మరియు గురుగృహవాసం మహత్ప్రయాసతో ప్రాప్తిస్తాయి. గురువు భక్తుల భక్తిని పరికించి తన ప్రచండ శక్తితో వారిని అవలీలగా మోక్షద్వారానికి తీసుకెళ్తారు. గంగాజల సమానమైన గురు సాంగత్యం మనోమాలిన్యాన్ని క్షాళన చేసి నిర్మలం చేస్తుంది. అతి చంచలమైన మనసును చరణాలయందు నిశ్చలంగా స్థిరపరుస్తుంది. కనుక సద్గురు చరణ సేవే మనకు వేదశాస్త్ర పురాణాలు. వారి చరణాలపై సాష్టాంగ నమస్కారమే మన యోగ తపస్సాధన. పవిత్రమైన సద్గురు నామమే మన వేదశాస్త్ర పరిజ్ఞానం. సాయి సమర్థ ఇదే మన మంత్రం, యంత్రం, తంత్రం కూడా. జగన్మిథ్య అన్న మాట సదా స్మరణయందుంచి బ్రహ్మ సత్యం అను వాక్యం అనుభవానికి తెచ్చినట్టు పరమప్రాప్తి స్థితి సాయి తన భక్తులకు ప్రసాదిస్తారు. పరమాత్మ సుఖం, పరమాత్మ ప్రాప్తి, బ్రహ్మానంద స్వరూప స్థితి ఇత్యాది శబ్దతలపు చిక్కు మాత్రం కాక చిత్తవృత్తి ఆనందమయం కావాలి. ఎవరి చిత్తవృత్తి సదా ఇట్టి స్థితిలో ఉంటుందో వారి మనసు ఎప్పుడూ సుఖశాంతులతో నిండి ఉంటుంది. ఇదే పరమప్రాప్తి. సాయి ఆనంద వృత్తికి గని భక్తులకు భాగ్యం ఉంటే సాగరం వలె సదా పరిపూర్ణంగా ఉండే సాయి వద్ద పరమానందానికి కొరత లేదు. శివుడు శక్తి, పురుషుడు ప్రకృతి, ప్రాణం గతి, దీపం దీప్తి, శుద్ధ బ్రహ్మ మరియు చైతన్య వికృతి ఇవి ఒక్కటే అయినా ద్వైత భావాన్ని కలిగిస్తాయి. ఏకాకి రమించలేడని శృతి వాక్యం. బహుశ్యాం అన్న ప్రీతితో రెండవ వారితో సాంగత్యం కోరడం, మరలా ఏకత్వంలో కలవడం శుద్ధ బ్రహ్మ రూపస్థితి అందు
పురుషుడు ప్రకృతి అను భేదం లేదు. సదా దినకరుడుంటే ఇక పగలు రాత్రి ఎట్లుంటాయి? ఆదిలోని గుణాతీత నిర్గుణ పరబ్రహ్మ భక్తోద్ధరణ కొరకు సగుణ సాకార రూపంతో అవతరించిన సద్గుణవంతుడు ఈ సాయి. మీరు శరణుజొచ్చితే అనేక అనర్థాల నుండి రక్షింపబడతారు. కనుక నా ఆత్మోద్ధరణ కొరకు వీరి చరణాలపై నా శిరస్సు నుంచుతున్నాను. తత్వదృష్ట్యా అవ్యక్తమైన భక్తుల కొరకు ఒక రూపాన్ని ధరించి భగవంతుడు భక్తుడు అను భేద దృష్టితో లీలానాటకం ప్రదర్శించు ప్రేమస్వరూపునకు ప్రణామాలు. సర్వజీవులలోని చిత్కళకు జడ చైతన్య ఆకారాలతో సంవిస్ఫురణగా అధిష్ఠించిన ప్రేమమైనకు ప్రణామాలు. తాయి మాకు పరమగతి, విశ్రామధామం మీరే. మీరే మా దుఃఖాలను తీర్చి సుఖాలనిచ్చు గురువు. సకల జీవులలోని సర్వభూతాంతరాత్మ యొక్క భగవంతునికి అభేద రూపంగా సమస్త భూతజాలంలో లోపల బయట వ్యాపించున్న విశ్వంబర విశ్వకర్తకు నమస్కారం. ఇక్కడితో వందన సమర్పణ పరిపూర్ణమైంది. ప్రారంభ పరిసమాప్తికి సాధన ఈ గ్రంథం యొక్క మంగళాచరణం. ఈ గ్రంథ ప్రయోజనాన్ని నివేదిస్తాను. ఈ సాయి నన్ను కరుణతో అనుగ్రహించినప్పటి నుండి అహర్నిశలు భవభయాన్ని హరించు వారి ధ్యానమే చేస్తున్నాను. నాకు వేరే జపతపాలు లేవు. సగుణ రూపంలో ఉన్న సాయి యొక్క శుద్ధ స్వరూపాన్ని అవలోకించుటే నా పని. వారి వదనాన్ని చూస్తుంటే ఆకలి తప్పులు ఉండవు. భవ దుఃఖాలను మరిపించగల ఆనందం ముందు ఇతర సుఖాలు తుచ్చమైనవి. శరీరాన్ని మరిపించే బాబా కళ్ళల్లోనికి చూస్తుంటే తను మరిచిపోయి హృదయంలో నుండి ప్రేమతరంగాలు ఉప్పొంగి మనసు ఆనందంలో విలీనమైపోతుంది. కర్మ ధర్మ శాస్త్ర పురాణాలు, యోగ యాగానుష్ఠానాలు, తీర్థయాత్రలు, తపాది ఆచరణలు అన్నీ నాకొక సాయి చరణాలే. కనుక మనసును దృఢపరిచి అచంచల శ్రద్ధతో నిరంతర గురువాక్యాను వృత్తిని అనుసంధానం చేస్తే చిత్తచాంచల్యం పోయి మనసు స్థిరపడుతుంది. కర్మానుబంధ స్థితి ఇదే. సాయి పాదాలయందు ఆసక్తి పెరిగి అతర్క్య శక్తి అనుభవంలోకి వస్తుంది. ఈ శక్తి సమర్థ సాయి చరణాలయందు ఆసక్తిని, భక్తిని, సంసారంలోనే సంసార నివృత్తిని మరియు ఆనంద వృత్తిని ప్రసాదిస్తుంది. దీన్ని వర్ణించ సాధ్యం కాదు. అనేకులు భక్తిని అనేక రకాలుగా నిర్వచించారు. వాటి లక్షణాలను సంక్షిప్తంగా మనవి చేస్తాను. స్వస్వరూపానుసంధానం భక్తి యొక్క ముఖ్య లక్షణమని వేదశాస్త్రాలలో జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు అన్నారు. గురు ప్రీత్యర్థం పువ్వనాలలో పారిజాతాది పుష్పాలను తీసుకొని రావడం, గురువు గారు ఆశయంలయ స్థలాన్ని గోమయంతో అలికి శుభ్రపరచడం, స్నాన సంధ్యాదుల పిమ్మట గురువు కోసం గంధం తీయటం, పంచామృత అభిషేకానంతరం ధూప దీపార్చనలతో నైవేద్యం సమర్పించి నీరాజనం ఇవ్వడం మొదలగు పూజాదులతో ప్రేమను వ్యక్తం చేయడం అర్చన భక్తి అని పరాశర వ్యాస మహర్షి వాళ్ళు అంటారు. శుద్ధ బుద్ధ స్వభావమైన హృదయంలోని చిత్కళను ప్రతిమామూర్తిలోనికి ఆవాహన చేసి అర్చనానంతరం మరలా హృదయంలోనికి పంపివేయడం ఇది ఒక రకం. మనసు హరి గుణగణాల సంకీర్తనలో తల్లీనత చెంది హరిధ్యానంలో విలీనమైపోవడం అవాంతర భక్తి లక్ష్యమని గర్గాచార్యుల వారి అభిప్రాయం. పరిశుద్ధాచరణ మరియు అఖండ ఆత్మానుసంధానం భక్తి యొక్క పరిపక్వ దశ అని శాండిల్యుని వచనం. తమ హితాన్ని సాధించేవారు తమను బాధించే అవిహిత కర్మను, నిషిద్ధ కర్మను మాని వేదవిహిత కర్మను ఆచరిస్తారు. ఏదైనా క్రియ యొక్క కర్త గాని దాని ఫలభోక్త గాని నేను కానని నిరహంకృతి భావం ఏర్పడటమే బ్రహ్మార్పణ యోగం. ఈ విధంగా కర్మ యొక్క కర్తృత్వాన్ని త్యాగం చేయవచ్చు. ముళ్ళును ముళ్ళుతోనే తీసే విధంగా కర్మను కర్మతోనే తొలగించాలి. ఆత్మను తెలుసుకున్న తక్షణం సంపూర్ణ కర్మ నశించిపోతుంది. ఫలాపేక్ష పూర్తిగా లేకుండా ఉండడమే కామత్యాగ మర్మం. నిత్య నైమిత్తిక కర్మను ఆచరించడం స్వధర్మము అనబడుతుంది. సర్వకర్మలను భగవంతునికి సమర్పించి ఒక్క క్షణమైన మనసును విస్మరించటయే నారద భక్తి సూత్రం. ఈ విధంగా ఒకటి కంటే మరొకటి విలక్షణమైన అనేక భక్తి లక్షణాలుండగా మనం కేవలం గురుకథాస్మరణతో భవసాగరాన్ని అవలీలగా కాళ్లకు తడి అంటకుండా దాటగలం. ఒకసారి షిరిడీలో బాబా దర్శనార్థం మసీదుకు వెళ్ళగా అక్కడ బాబా గోధుమలు విసురుతుండడం చూచి నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఈ సంఘటన నుండే సాయి సచరిత్ర ఉద్భవించింది. ఉత్తమమైన శ్లోకాలతో వారి ప్రేమభరిత కథా సంవాదాలను వర్ణిస్తే చిత్తశుద్ధి కలిగి భక్తి వికసిస్తుంది. మరియు వారి గుణగణాలను వర్ణించే వారి కథలను లీలలను శ్రవణం చేస్తే
వారు సంతృష్టి చెంది తాపత్రయ బాధలను తొలగిస్తారు. ఆదిభూతాది తాపాలతో బాధపడేవారు తమ శ్రేయస్సు కోరి వారి చరణాలను ఆశ్రయిస్తే అనుభవ సంపన్నులవుతారు. బాబా యొక్క కృపను చూచి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే ఒక మధుర వృత్తాంతాన్ని సావధాన చిత్తులై ఆలకించండి. ఒకరోజు ఉదయం బాబా ద్వారకామాయిలో దంతధావనం, ముఖ ప్రక్షాళనం చేసుకొని చేతుల్లో చాట పట్టుకొని అందులో సంచిలో నుండి గోధుమలు పోసుకున్నారు. ఒక గోనెను నేలపై పరిచి దానిపై విసురురాయి ఉంచి దాన్ని పిడి ఓడకుండగా గట్టిగా కొట్టారు. చేతిపైన కఫ్నీని మోచేతిపైకి లాక్కొని విసురురాతికి దగ్గరగా కాళ్ళు చాపుకొని కూర్చొని మెడను కిందికి ఉంచి గోధుమలు విసరసాగారు. ఆ దృశ్యం చూచిన నాకు మహదాశ్చర్యం కలిగింది. ఫకీరైన బాబా ఈ విధంగా విసురుటకు కారణం అనేక సాధువులు ఉంటారు, కానీ ఈ రీతిగా ధాన్యం విసిరేవారు వీరే. దీని అంతరార్థం వారికే తెలుసు. అంతా ఆశ్చర్యంగా చూసేవారే కానీ బాబాను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. ఊళ్ళో వారికి విషయం తెలియగా నలుగురు స్త్రీలు పరిగెత్తుకుని వచ్చి మసీదు పైకి వెళ్లి బాబా రుసరుసలాడుతున్న వారిని అక్కడి నుంచి లేవదీసి వారి లీలలను గానం చేస్తూ తామే విసరసాగారు. ఆ స్త్రీల అనురాగం చూసి బాబా యొక్క కపట కోపం కరిగిపోయి వారిని ప్రేమగా చూస్తూ నవ్వసాగారు. చాట్లోని గోధుమలన్నీ విసిరి ఆ స్త్రీలు భిక్షావర్తిచే జీవించే బాబా స్వయంగా రొట్టెలు చేసుకోరు. వారికి ఇల్లు వాకిలి భార్య పిల్లలు లేరు. వారొక్కరే కదా, ఇంత పిండి వారికెందుకు? పరమదయామయుడకు బాబా ఆ పిండినంతా మనకే ఇచ్చేస్తారు అని తమలో తాము మాట్లాడుకొని ఆ పిండిని 4 భాగాలుగా చేసి చాటల్లో నింపుకొని తమ ఇళ్లకు బయలుదేరారు. బాబా లీలలు వారికే తప్ప మరెవరికీ అర్థం కావు. నిశ్శబ్దంగా కూర్చొని ఆ స్త్రీల చర్యను కనిపెట్టిన బాబా, నేను మీకేదో రుణపడి ఉన్నట్టు మీ బాబు సొమ్ములాగా ఈ పిండిని ఎక్కడికి పట్టుకెళ్తున్నారు? తేరగా దొరికింది తిందామనుకుంటున్నారు కదూ. వెంటనే వెళ్ళి ఆ పిండిని గ్రామ సరిహద్దుల్లో చల్లివేయండి అని ఆజ్ఞాపించారు. లోభబుద్ధితో ప్రవర్తించినందుకు ఆ స్త్రీలు లజ్జితులై నొచ్చుకొని వెళ్ళిపోయారు. బాబా ఎందుకు ఈ విధంగా చేశారని ఆ ఊరి వారిని అడగగా వారి ఊరిలో కలరా వ్యాధి వ్యాపించి ఉందని, ఆ మహమ్మారిని బాబా గోధుమల రూపంలో విసిరి గ్రామం నుండి బయటకు పారద్రోలారని జవాబిచ్చారు. ఈ విధంగా చేసిన మరుక్షణం నుండి కలరా వ్యాధి తొలగిపోయి ఊళ్ళో చల్లని ప్రశాంత వాతావరణం ఏర్పడింది. బాబా యొక్క ఈ అద్భుత చర్యను చూచి గోధుమలకు కలరాకు ఏమిటి అనుబంధం అని నాలో కుతూహలం బయలుదేరింది. ఈ ప్రబంధ రచనకు సంకల్పం కలిగింది. క్షీరసాగరం పైన తరంగాల వలె నా అంతరంగంలో ప్రేమ తరంగాలు లేచి బాబా యొక్క మధుర కథాగానం మనసారా చేయాలని కోరిక కలిగింది. హేమాద్ సాయి శరణుజొచ్చి మంగళాచరణం మరియు ఆప్తులకు, ఇష్టులకు, సద్గురువులకు, సాధు సత్పురుషులకు వందన సమర్పణ సమాప్తి చేస్తున్నాడు. ఇక గ్రంథ ప్రయోజనం, అధికారి, అనుబంధ దర్శనం మరియు ఈ సాయి సత్యరచన రచయిత హేమాద్ పంత్ ఎవరు అన్న విషయం శ్రోతలకు శ్రేయాన్ని కలిగించు ఇతర విషయాలు తర్వాత అధ్యాయంలో మనవి చేస్తాను. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాద్ పంత్ విరచితం ఈ సాయి సమర్థ సచరితంలో మంగళాచరణమను ప్రథమోధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథర్పణమస్తు. శుభం భవతు.